ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ ఉదయకాల సమయంలో ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. అనుదిన వాక్యహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును అని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో ప్రభు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే మానవ జీవితంలో తనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఏదో రకంగా తన యొక్క జీవిత పరిస్థితులను బట్టి, లేకపోతే తన కుటుంబ పరిస్థితులను బట్టి, తన యొక్క వ్యాపార పరిస్థితులను బట్టి కృంగిన స్థితిలో విచారంతో ఉన్నటువంటి పరిస్థితులు ఎవరి సందర్భాల్లో అంటే ఎవరి జీవితంలోనైనా ఉండవచ్చు. అటువంటి వారికి ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. నేను మీ యొక్క విచారాన్ని కొట్టివేసి నీకు ఆనందాన్ని కలుగజేస్తానంటున్నారు. అంటే నీ యొక్క సమస్యలను నేను పరిష్కరిస్తానంటూ ఉన్నారు. నీ యొక్క బాధలను నేను తీసివేస్తానంటున్నారు. నీ యొక్క రుణ సమస్యల నుండి నీకు విడుదల కలుగజేస్తానంటున్నారు. నీ కుటుంబ సమస్యల నుండి నీకు విడుదల కలుగజేస్తానంటున్నారు. నీ యొక్క అనారోగ్య సమస్యల నుండి ప్రభు విడిపిస్తానని సెలవిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. కనుక ఈనాడు నువ్వు దేని విషయమై దుఃఖపడుతున్నావో, దేని విషయమై విచారపడుతున్నావో దాన్ని కొట్టివేసి నీకు ఆనందాన్ని కలుగజేస్తానన్న ప్రభు వాగ్దానం మీద నమ్మకం ఉంచి ఎల్లప్పుడూ నీ ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించి దేవుని ద్వారా సంపూర్ణమైన విడుదల పొందుకోవడానికి, ఆనందాన్ని పొందుకోవడానికి దేవాతి దేవుడి ఉదయకాల సమయంలో సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రోజంతా నీ పిల్లలమైన మాకు మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. నీ మేలుల చేత నింపండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్ళిరోజు జరుపుకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.